సూక్ష్మభూతమైనటువంటి మనసు యొక్క వేగాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ క్షణంలో కళ్ళు మూసుకుంటే కాశీపట్టణం వెళ్ళిపోగలదు. ఈ క్షణంలో స్మరించినంత మాత్రం చేత వెంకటాచలం వెళ్ళిపోగలదు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నది. జవం అన్న మాటకి వేగం అన్న మాటకి తత్వతః ఏమీ భేదం లేదు, రెండూ ఒకటే. అమరకోశాన్ని పరిశీలిస్తే మనోజవం అన్నప్పుడు జవమన్నా వేగమే, మారుతతుల్య వేగం అన్న వేగమే. రెండు విశేషణాలు వేయడానికి కారణం స్థూలభూతాల్లో వాయువు ఎంత వేగంగా వెళ్ళగలదో దానికన్నా వేగంగా వెళ్ళగలిగిన ఇంకొక భూతం లేదు స్థూలభూతం. సూక్ష్మభూతాల్లో మనసంత వేగంగా వెళ్ళగలిగినటువంటిది ఇంకొకటి లేదు. ఈ రెండిటితో సమానమైన వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు హనుమ ఒక్కరే. అయితే ఇది ఏ విధంగా ఆయనకి కితాబు వేగంగా వెళ్ళడం మంచిదే, కానీ మన మనసు వేగంగా వెళ్ళిన కారణం చేత అన్ని వేళలా మనకి ఉపయోగం జరుగుతోందా? ఓ పూజకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటాడు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు పరమేశ్వరుడు చెయ్యి చాపాడని, మీరు నీళ్లు పోశారని, ఆయన చెయ్యి తడిసిందని, మీరు ఉత్తరీయంతో తుడిచారని మీకు కనపడాలి. ఈశ్వరుడు అంటాడు, నాకు ఇవన్నీ అక్కర్లేదు, పైన నువ్వు పట్టుకొచ్చినటువంటి ఉపకరణములతో నాకు సంబంధం లేదు, నాకు మనసు అక్కడ పెడితే నేను తీసుకుంటానంటాడు. మయ్యేవ మన ఆదత్స మయి బుద్ధిం నివేశయ అంటాడు గీతాచార్యుడు. నా యందు మనసు ఉంచు, నా యందు బుద్ధి పెట్టు, అది నాకు కావాలంటాడు. అలా మన మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టేయడానికి అదో వస్తువు అయితే అందరూ యోగులైపోదురు. కానీ అది మన మాట వినదు. అది మనని యాంత్రీకరించి వేరొక చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది అపారమైనటువంటి వేగంతో. అలా వెళ్ళిపోయేటటువంటి వేగం ఉన్నటువంటి మనసు మనకి ఉన్నంత మాత్రం చేత భగవంతుడి దగ్గర మనం మన మనసుని ఉంచలేకపోతున్నాం. మరి హనుమకి శరీరానికి అంత వేగం ఉంది, ఇక మనసు యొక్క వేగం చెప్పనలవి కాదు. మరి అటువంటప్పుడు ఆయనకి అది ఏ విధంగా ఉపయుక్తం అంటే, ఈ వేగము జవము రెండు ఉన్నప్పటికీ కూడా ఒక్క హనుమ యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అందుకే ఆయనకి ఒక బిరుదునామం ఒకటి ఉన్నది. సాధారణంగా అది లోకంలో ప్రచారంలో లేదు, కానీ ఆయనను ఒక బిరుదునామంతో పిలుస్తారు. అసాధ్య సాధక అని ఆయనకి బిరుదు. అసాధ్య సాధక అంటే, నేను మీతో ఒక మాట చెప్పాను అనుకోండి, ఇది చేయగలరా అని, లోకంలో ఏ ఒక్కడు కూడా అంగీకరించి తల ఊపడు నేను చేస్తానని. అటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ఏ ఉంటాయో వాటిని చాలా హేళగా పెద్ద కష్టపడకుండా ఆయన సాధిస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సముద్ర లంఘనం. 100 యోజనముల సముద్రాన్ని ఇట్నుంచి అటు దూకుతారా అని అడిగాను అనుకోండి, ఎవరు దూకుతారు, ఎవరు సంకల్పం చేస్తారు? అందుకే మహర్షి ఈష అంటారు. అది హనుమ ఒక్కరే చేశారు, అసాధ్య సాధక. అశోకవనాన్ని భంజించాలి, అది ఏమైనా తేలికైన విషయమా? అశోకవనాన్ని భంజించినటువంటిది స్వామి హనుమ ఒక్కరే. 67 కోట్ల మంది వానరులు పడిపోతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చినటువంటిది హనుమ ఒక్కరే. ఎక్కడ కాంచనలంక దక్షిణంలో, ఎక్కడ ఉత్తరాన కైలాస వృషభము అనేటటువంటి పర్వతాల మధ్యలో ఉన్న సంజీవనీ పర్వతం, దాన్ని ఇంత దక్షిణం నుంచి అంత ఉత్తరానికి వెళ్ళి ఆ పర్వతాన్ని తీసుకురావడం అనేటటువంటి సంకల్పం కూడా ఎవరూ చెయ్యరు. కానీ స్వామి హనుమ ఒక్కరే అటువంటి దాన్ని సాధించారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.